very, very well creators globally. It is going to happen another 22 years' time. So I wanted to associate with all of you యంగ్స్టర్స్. దగ్గర 50,000 మంది ఈరోజు ఆన్లైన్లో ఉన్నారు. మీ అందరికి అభినందనలు. నేను ఒక పిలిపిచ్చాను, ఒక చిన్న పిలిపిస్తే 50,000 మంది 48 hours 48 గంటల్లో మీరు ఎన్యూమరేట్ చేసుకున్నారు. న్యూ టెక్నాలజీస్ తీసుకొచ్చే బాధ్యత మాది. అడాప్ట్ చేసుకొని మీ క్యారియర్ బిల్డప్ చేసుకునే బాధ్యత మీది. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చూస్తున్నా. ఆల్ యంగ్ బ్రెయిన్స్, అడాప్టబిలిటీ ఈజ్ వెరీ హై. లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉండే అకాడమిక్ లీడర్స్ కానీ, పాలసీ మేకర్స్ కానీ, అదే మాదిరిగా ఈ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసే మిగిలిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అంతా ముందుకు వస్తే ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని గ్లోబల్ నాలెడ్జ్ అండ్ ఆల్సో మన టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతూ మనం కానీ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ది వే వీఆర్, మనం ఆలోచన విధానం ఇంపార్టెంట్. ఆ ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను పిల్లలందరికీ చెప్తున్నా, స్టూడెంట్స్ అందరికీ, యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో. ఐ ఆమ్ థింకింగ్ నెక్స్ట్ 20 years. 30 ఏళ్లకు మునుపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, స్విట్జర్లాండ్కి వెళ్ళండి, సింగపూర్కి వెళ్ళండి, ఎక్కడ చూసినా నెంబర్ 1 అయ్యారు. ఈరోజు నేను చెప్పే విషయం మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం, గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు. ఇప్పుడు గ్లోబల్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా మన చేతుల్లో ఉంది. దీనికి అందరూ కూడా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మీరు స్టూడెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 ఏళ్ళు 7 years మీరు కష్టపడితే మీ క్యారియర్ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది. మీ క్యారియర్ బిల్డింగ్ ఇది చాలా ముఖ్యం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు. కాబట్టి మీరందరూ కూడా స్టూడెంట్స్ అంతా మీరు ఆలోచించాల్సింది, మీరు చేసే పని ఇన్నోవేటివ్గా చేయడం, క్రియేటివ్గా చేయడం, అదే మరిగా ఒక పద్ధతి ప్రకారం టెక్నాలజీలో మీరు నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్ నేర్చుకుని అక్కడి నుంచి మీ మైండ్కి కానీ ఎప్పటికప్పుడు సానబెట్టగలిగితే యూ కెన్ డూ వండర్స్. మీకంటే ముందు నేను గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా నేను సీఎం అయ్యానంటే కాదు, తర్వాత లేటర్గా పుట్టారు. ఇక్కడుండే స్టూడెంట్స్ అంతా మీకు 20 ఏళ్ళు 15 ఏళ్ళు. నేను సీఎంగానే ఇప్పటికి 16 ఏళ్ళు ఉన్నాను. ఐ హావ్ సీన్ లైఫ్ ఎవ్రీథింగ్. ఒకప్పుడు ఇంటికి కరెంట్ వచ్చేది కాదు, అక్కడి నుంచి ఇంటి పైన కరెంటు తయారు చేస్తున్నాం. ఊర్లకు రోడ్లు ఉండేటివి కాదు, ఇప్పుడు రోడ్లే కాకుండా ఒకప్పుడు కరువు ప్రాంతం రాయలసీమ, అలాంటి అనంతపూర్ మీరు చూస్తే ఎడారిగా మారిపోతున్న అనంతపూర్కి నీళ్లు తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకానమీగా తయారు చేయగలుగుతున్నాం. ఇలాంటి వేరియస్ యాంగిల్స్. విశాఖపట్నం ఒకప్పుడు కెమిస్ట్రీకి ప్రాధాన్యత ఇచ్చారు. నవ్ ఫార్మా కంపెనీస్ అన్నీ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఫార్మాస్యూటికల్స్ పెట్టి పెద్ద జైంట్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. మీరు నాలెడ్జ్ ఉంది, ప్రభుత్వం పాలసీస్ ఇస్తుంది. ఈ రెండు కానీ మీరు ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ, వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను లాంగ్ బ్యాక్ విజన్ ఇచ్చాను ఐటీకి. ఈరోజు నెక్స్ట్ డీప్ టెక్ క్వాంటమ్ కంప్యూటింగ్కి ఒక విజన్ ఇచ్చాం. దయచేసి అందరూ అడాప్ట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.